బంగారం వెండి ధరలకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. రోజు రోజుకి పెరుగుతున్న రేట్లు షాక్ కొడుతున్నాయి. ఇవాళ మళ్లీ భారీగా గోల్డ్ సిల్వర్ రేట్లు పెరిగాయి. ఒక్కరోజే 5,020 రూపాయలు పెరిగి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,800కు చేరుకుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 4,600కు పెరిగి 1,41,900కు చేరుకుంది. పసిడితో పాటే వెండి కూడా పరుగులు పెడుతోంది. కిలో సిల్వర్ రేట్ 3,40,000కు చేరింది. అమెరికాలో ట్రంప్ నిర్ణయాలు, గ్రీన్లాండ్ పంచాయతీ, వేరే దేశాలపై పన్నుల కారణంగా ప్రపంచ మార్కెట్ అతలాకుతలమవుతోంది. దీనికి తోడు మన రూపాయి విలువ తగ్గడం, యుద్ధాల భయం వల్ల అందరూ బంగారం మీదే పెట్టుబడితో డిమాండ్ పెరిగి ధరలు కూడా గుబులు పుట్టిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తుంటే ఈ రేట్లు చూసి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. బులియన్ మార్కెట్ ఆల్ టైమ్ హై రికార్డులు బద్దలు కొట్టేసింది. జీఎస్టీతో కలిపి 24 క్యారెట్ల గ్రాము ధర 16,300 దాటిపోయింది. వెండి రేటు కేజీ 3,25,000 మార్కు క్రాస్ చేసింది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఉగాది నాటికి బంగారం 18,000 దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. బులియన్ మార్కెట్ ఆల్ టైమ్ హై రికార్డులను దాటి శరవేగంతో దూసుకొని పోతోంది. ప్రస్తుతం 16,300 రూపాయల దగ్గర గ్రాము ధరను అమ్ముతున్నారు. జీఎస్టీతో కలుపుకుని ఈ రేటు అమ్ముతగాలు సాగిస్తున్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర షాపు ఓనర్ రామ్మోహన్ ఉన్నారు. సార్, ఈ పసిడి పరుగులను ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఎలా ఉంది కస్టమర్స్ రియాక్షన్స్? ఎలా ఉంది కస్టమర్ ఫీడ్బ్యాక్? అంటే భయపడుతున్నారు. 2 days భయపడి 3వ రోజు ఆటోమేటిక్ బయింగ్ వస్తుంది. అయితే దాని ఎక్స్పెక్టెడ్ కన్నా ఒక 20 గ్రాములు కొనాలి అనుకున్నాడు 10 గ్రాములు అలా పోర్ట్ఫోలియో తగ్గిపోతుంది అన్నమాట. వాల్యూమ్ వైజ్ తగ్గిపోతుంది. అంటే క్యాష్ ఆల్రెడీ ₹1,00,000 లక్షే ఉంటుంది కానీ ఎక్కువ పెరగదు కదా. దానివల్ల వాల్యూమ్ తగ్గుతుంది. అయితే ఒక కస్టమరు 3 days 2 days అబ్జర్వ్ చేస్తే 3వ రోజు 4వ రోజు కంపల్సరీగా బయింగ్కి వస్తున్నారు. అదే పెరిగింది కదా ఇంకా తగ్గితే చూస్తామనుకుంటే మాత్రం వాళ్ళు ఏమీ కొనలేరు, కొనలేకపోతున్నారు కూడా. ఇప్పుడున్న మార్కెట్ ఈ ఫ్లోట్ అవుతున్న తీరుని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే గతంలో ఎన్నడూ లేదు ఇంత ఈ స్థాయిలో బంగారం ధర. ఎలా అనిపిస్తుంది? ఇది ఇంకా పెరుగుతుందనే ఉందండి. ఇంకా అప్ ట్రెండే ఉంది. ఈరోజు 16,300 రూపాయలు ఇంక్లూడింగ్ జీఎస్టీ 24 క్యారెట్ ఉంటే అది ఆల్రెడీ టార్గెట్ 18,000 టార్గెట్ ఉంది. ఆ 18,000 టార్గెట్ రీచ్ అవ్వడం అనేది పెద్ద విచిత్రం ఏం కాదు. అంటే 10 గ్రామ్స్ పెర్ గ్రామ్ 18,000 అనేది చాలా ఈజీగా రీచ్ అయిపోతుంది. అంటే ప్రపోర్షనేట్గా గోల్డ్తో పాటు సిల్వర్ కూడా అదే స్పీడ్లో వెళ్తుంది. ఈరోజు 3,25,000 ఉంది, 26,000 ఉంది. మీ అంచనాలకు ఎప్పటి వరకు, అంటే మీరు 18,000 పర్ గ్రామ్ అనేది ఎప్పటి లోపల రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది? మేబీ బిఫోర్ మార్చ్ లోపల. ఉగాదికి ఎవ్రీ ఇయర్ ఉగాదికి అప్ ట్రెండ్ గ్యారెంటీ నడుస్తుంది కావాలంటే చాలా రోజుల నుంచి. ఆ ఉగాదికి టచ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ గోల్డ్ సిల్వర్ పోటీపడి ధరలు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఎలా ఉంది సార్ మార్కెట్ కండిషన్స్? ఎలా ఉన్నాయి? అంటే మీరు అన్నట్టు ఒక విధంగా వాల్యూమ్ తగ్గుండొచ్చు కానీ బట్ మీకు వచ్చే ఏదో వాకిన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు వచ్చేవాళ్ళు ఎలా అడుగుతున్నారు? వాకిన్స్ తగ్గిందండి. వాకిన్స్ తగ్గి అంటే ప్రపోర్షనేట్గా నియర్లీ 50% వాకింగ్స్ తగ్గాయి. ఆ మిగతా 50%లో డీల్ సెట్ అవ్వడం అనేది 25% అవుతుంది. అంటే తగ్గినా వచ్చిన వాడికి వాళ్ళు అనుకున్న ఒక ఐటమ్ అనుకుని వస్తారు. ఆ ఐటమ్ వచ్చేసరికి ఇక్కడ బడ్జెట్ మారిపోతుంది. అది ఎఫర్ట్ చేయగలిగే కొంచెం తక్కువ వెయిట్లో ఎఫర్ట్ చేయగలిగితే వెళ్తుంది. లేదంటే ఎఫర్ట్ చేయలేక డ్రాప్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు మాకు. ఖచ్చితంగా ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మెటల్ రేట్స్ మరింత పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్గా మాత్రం సిల్వర్ బార్స్ కావచ్చు లేకపోతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్కు ఆసక్తిని ప్రదర్శిస్తున్న కారణంగా మార్కెట్ అయితే ప్రస్తుతం స్టేబుల్గానే ఉంది. కొంత హెచ్చుతగ్గులు ఉన్నాయి, ఒడిదుడుకులు గురవుతున్నప్పటికీ కూడా ఓవరాల్గా మార్కెట్ ప్రస్తుతానికి స్థిరంగానే కొనసాగినట్టుగా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.